మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సద్దులో గడపడానికి ఆయన సమయం ఇచ్చాడు. అందువల్ల చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగరుడ గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుల సర్వాధికారి, మీకు స్తోత్రం నాయన. ప్రభువా, మీ కృప మీ దయ మామించండి, మీ ఆత్మ మీ అభిషేకం మామించండి, మీ సరిది మీ ప్రసన్నత మగతోడు నడిపించి దైవమా మీకు వందనాలు. దేవదేవుడా మీకు స్తోత్రాలు చేస్తున్నాను. అయ్యా వాక్యమైన దేవుడు కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. అయ్యా వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశించండి. మీరు మాట్లాడితే మాకు తెలివి జ్ఞానం నాయన, మీరు మాట్లాడితే మాకు ఆలోచన తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీ కృపాదయం నుంచి నడిపించి మీరు మహిమ పొందాలి. మీ సన్ని తోడుగా నడిపించి ప్రభువా మీ కృపకారం జరిగించి నడిపించి మీరు మహిమ పొందాలి. యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా దేవుడు కాల్చి కాపాడి ఆయన రెక్కల కింద, బలిష్టమైన రెక్కల కింద మళ్ళీ దాచి మరొక రోజు ఆయన సద్దులో గడపడానికి ఆయన ఇచ్చిన మీ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. ఈ రోజు రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, 12వ అధ్యాయం మనం చూసినట్లయితే యెరోబామును దేవుడు రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత యెరోబాము తీసుకున్న ఒక నిర్ణయం, యెరోబాము చేసిన పాపం, అది ఎంతైనా సరే దేవుడికి అంగీకారం కాదది. ఆ రోజు మోషే దగ్గర నుండి తొందరగా కిందకెళ్ళి నువ్వు, జనులందరూ కూడా దారి తప్పారు, దారి తొలగిపోయారని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. ఏం చేస్తున్నారు కింద అంటే, ఒక దూడబొమ్మను చేసి వాళ్ళు ఉత్సవాన్ని చేస్తున్నారు. దూడబొమ్మను చేసి అనేక మంది అక్కడ కూడి ఆడి పాడి అసలు తాగి తందనాలాడుతా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అది దేవుని ఆరాధన అని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు యెరోబాము రెండు చోట్ల కూడా ఆయన ఏర్పాటు చేసి, ఉన్నత స్థలాలు ఏర్పాటు చేసి, దేవుని యాజకులైన లేవీలను కాకుండా తన ఇష్టం వచ్చిన వారిని యాజకులుగా ఏర్పాటు చేసి 2 దూడబొమ్మలు చేసి, ఆ దూడబొమ్మలు ఇవే మిమ్మల్ని ఐగుప్తులో నడిపించుకుని తీసుకుని వచ్చిన దేవతలు, దేవుడు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ జనులందరూ కూడా అయ్యో ఈ దూడలో నడిపించింది, ఈ దూడ ఎలా ఉంటది, దేవుని దూడ అనొచ్చా అని చెప్పేసి ఏ మాత్రం కూడా ఆలోచన లేని వారుగానే వారు కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అలాగే ఆలోచన చేసి అక్కడ ఉత్సవం చేయడానికి కానీ, అక్కడ కూడి చేయడానికి కానీ, బలిపీఠం కడితే బలిపీఠం దగ్గర అర్పించడానికి కూడా అనేక మంది అక్కడికి వచ్చి చేస్తూ ఉన్నారు. సంగతి చూసినప్పుడు ఆలోచన అనేది కనీసం ఆ జనులకు లేదు, అసలు ఆలోచన కూడా లేదు. ఇక్కడ చూడు 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయిను, దాన్ని మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుమో, నీకు బహుమానం ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాను. హల్లెలూయా. చూడండి, అక్కడ బలిపీఠాన్ని కట్టి ఆరాధన చేస్తుండగా దేవుని దగ్గర నుండి వాక్కు వచ్చిన ఒక ప్రవక్త బేతేలుకు వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చి ఆ బలిపీఠం కట్టిన ఆ ప్రదేశానికి వచ్చి బలిపీఠాన్ని శపిస్తున్నాడు. బలిపీఠమా, ఒక శిశువు పుడతాడు,
ఈ బలిపీఠం దగ్గర ఎవరైతే ఏ యాజకులైతే బలి అర్పిస్తారో వాళ్ళందరూ కూడా నీ మీద అర్పించబడతారు. అలాగే ఈ బలిపీఠం పగిలిపోద్ది, బూడిద అనేది అందులోటి వచ్చింది అని చెప్పి సెలవిచ్చిన ఆ మాట రాజుగారికి తెలిసింది, రాజుగారికి వినపడింది. రాజుగారు వెంటనే ఆ బలిపీఠం దగ్గర కిందకి దిగి అక్కడ దిగి అని పట్టుకొని రా అని అన్నాడు. ఎవరిని? ప్రవక్తని. పట్టుకొని చెయ్యి చాపిన ఆ చెయ్యి అదే రీతిగా అప్పుడే ఎండిపోయింది. ఆ చెయ్యి కనీసం పైకి లాగడానికి కానీ పై లేపడానికి కానీ అది ఊపికి లేని పరిస్థితి అయిపోయింది. అప్పుడు రాజుగారికి అర్థమయ్యి, యెరోబాముకి అర్థమయ్యి వెంటనే చెయ్యి బాగు చేయమని దేవుడిని అడగమన్నప్పుడు అలాగే దేవుడికి ప్రార్థించాడు, చెయ్యి బాగుపడింది. బాగుపడిన తర్వాత యెరోబాము అంటున్నాడు కదా, నువ్వు మా ఇంటికి రా, నిన్ను సత్కరిస్తాను, నీకు బహుమానాలు ఇస్తాను, నువ్వు కూడా సేవ తీర్చుకొని నీకు అన్నపానాలు పుచ్చుకొని వెళ్ళు అని చెప్పేసి రాజు ఆ ప్రవక్తతో చెప్పగా ఆ ప్రవక్త అంటున్నాడు కదా, దేవుడు నాకు సెలవిచ్చాడు, దేవుడు నాకు మాట సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళిన మార్గమున మరలా తిరిగి రావద్దు, అలాగే అక్కడ ఏ అన్నపానములు కూడా పుచ్చుకోవద్దు, ఆ దారి నువ్వు ఎలా వెళ్ళావో నువ్వు ఇంకో దారిని తిరిగి రా అని చెప్పి నాకు చెప్పాడు. కాబట్టి నేను వెనక్కి తిరిగి రాను, నీ ఇంటికి రాను, నీ దగ్గర అన్నపానాలు పుచ్చుకోను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు. అక్కడ నుండి వేరొక మార్గానిక బయలుదేరి వస్తూ ఉండగా ఇక్కడ జరిగిన ఒక విచిత్రమైన సంఘటన మనం చూసినట్టయితే 11వ వచనంలో, బేతేలులో ప్రవక్తకు ఒక ముసలివాడు కాపురమండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్ళినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిద గంత కట్టుడని చెప్పగా వారు అతడి కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా చూచి యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానులు పుచ్చుకొనను, నీవు అచ్చట అన్నపానులు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయును అని చెప్పాను. అందుకతడు నేను ఇవంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతని వెనకకు తోడుకొని వచ్చి ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలసినదని ఆయన సెలవిచ్చిన శ్రమణకు భోజనం చేసి ఉన్నావు గనక నీ కళేబరములు నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. అంతటా అన్నపానములు పుచ్చుకున్న తరువాత అచ్చడి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహము శవము దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉండుటయు సింహము శవం దగ్గర నిలిచి ఉండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజెప్పిరి. మార్గములో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం విన్నప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతను అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని తీర్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పాను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు
అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండుటయు, గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచి ఉండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఉండుటయు చూచి దైవజనుని శవం ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చాను. ఆ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకు సమాధిలో శవమును పెట్టుటకు పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యము దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేలున బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలములోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పాను. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టగా సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్లుగా ఇది వారికి పాప కారణము ఆయన. హల్లెలూయా. చూడండి ఇక్కడ జరిగిన సంఘటన. దేవుడు చెప్పాడు అన్నపానం పుచ్చుకోవద్దు, అన్నపానం తీసుకోవద్దు అని రాజుగారితో చెప్పాడు. రాజుగారు రమ్మన్నప్పటికీ కూడా అక్కడ భోజనం చేయలేదు, అన్నపానం పుచ్చుకోలేదు. అయితే అక్కడ ఉన్న ఒక దైవజనుడు రాజుగారితో చెప్పిన మాట, రాజుగారి ఎదురుగా నిలిచిన సంఘటన, అక్కడ జరిగిన పరిస్థితి అంతా కూడా చూచి గౌరవంతోనే పిలిచాడు, ప్రేమతోనే పిలిచాడు. ఎవరిని? చెప్పిన ప్రవక్తని. నిజంగా ఆ బేతేలోనే ఈ ప్రవక్త ఉన్నాడు, కానీ రాజుగారికి చెప్పలేదు, ఇది తప్పు అని హెచ్చరిక చేయలేదు. వేరొక ప్రవక్త వచ్చి దేవుని మార్చి హెచ్చరిక చేసినప్పుడు ఆ మాట ప్రకారం ఆయన హెచ్చరిక చేసిన దాన్ని విని నేనైతే చెప్పలేకపోయానో ఆయన చెప్పాడని చెప్పి గౌరవించడానికే వెళ్ళాడు. అతనికి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా నువ్వు చేసిన పని చాలా మంచిది, మా ఇంటికి వచ్చి అన్నపానాలు పుచ్చుకొని వెళ్ళు అని చెప్పి ఆ యొక్క ప్రవక్త చెప్పినప్పుడు ఈయన అన్నాడు కదా, దేవుడు నన్ను మళ్ళా వెనక్కి తిరుగుతున్నాడు, అక్కడ అన్నపానాలు పుచ్చుకోవద్దు అన్నాడు, నీళ్లు కూడా బేతేల్లో ఉంది కాబట్టి నేను రాను అని చెప్పి ఆగాడు. అయితే ఈ ప్రవక్త అన్నాడు కదా, దేవుడు నాకు సెలవిచ్చాడు, నిన్ను తీసుకుని వెళ్ళి అన్నపానాలు పుచ్చుకోనమని అన్నపానంలో పెట్టి నేను పంపించడం నాకు సెలవిచ్చాడయ్యా అని చెప్పి ఈ ప్రవక్త అబద్ధం ఆడాడు. ఈ ముసలివాడైన ఈయన అబద్ధం ఆడాడు. దీన్ని బట్టి అంటే ప్రేమను బట్టే ఒక విధంగా చూస్తే సర్లే ఎంత గొప్పగా చెప్పాడు కదా ఆయన గౌరవిద్దామని అనుకున్నాడు. అయితే ఆ ప్రవక్తకి దేవుడు చెప్పిన మాట, ఆయనకి దేవుడు చెప్పాడు కదా, మళ్ళీ దేవుడి దగ్గర సెలవు పొందకయ్యే, దేవుని మాట వినకయ్యే వచ్చి ఆయన దగ్గర అన్నపానం పుచ్చుకున్నప్పుడు మరలా దేవుని వాక్కు వచ్చి, నువ్వు నా మాట వినలేదు కాబట్టి నువ్వు మృతి పొందుతావు, నీ శవమో నీ పితల సమాధిలోకి వెళ్ళదు, నీ ఊరి చేరదు అని చెప్పి అక్కడికి చెప్పాడు. అలాగే దారిలో గాడిద మీద వెళ్తూ ఉండగా ఒక సింహం వచ్చి ఆ ప్రవక్తను చంపేసింది కానీ గాడిదని మాత్రం ఏం చేయలా. అలాగే ప్రవక్త చనిపోయి ఉండగా ప్రవక్తను చంపేసింది కానీ ప్రవక్తను తినలా. గాడిద, సింహము, ఆ ప్రవక్త ముగ్గురు కూడా దారిలో అక్కడ కూర్చొని ఉండగా వెళ్ళి వస్తున్న జనులందరూ కూడా చూచి ఆశ్చర్యపడిపోయి ఆ సంఘటన ఎవరైతే వెనక్కి పిలిచారో ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి మరలా చెప్పారు. ఆ ప్రవక్తకు చెప్పగానే ప్రవక్త గాడిది గంత కట్టుకొని మరలా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఓ పక్క గాడిద ఉంది, ఓ పక్క ప్రవక్త ఉన్నాడు, ఇంకో పక్క సింహం ఉంది. సింహము గాడిదను చెల్చలా, అలాగని చెప్పి ప్రవక్తను కూడా తినలా. దేవుడు సెలవిచ్చిన మాట ఇక్కడ నెరవేరింది. ఈ ప్రవక్త నిజంగానే వచ్చి ఆ దేవుడి యొక్క బలిపీఠం దగ్గర ప్రకటన చేశాడు. దేవుని వాక్కు, దేవుని మాట అనేది అది సత్యం అని చెప్పేసి అది ఎరిగి ఆ ప్రవక్తను తీసుకొచ్చి ఆ ఊర్లో సమాధి చేశాడు. సమాధి చేసి తన పిల్లలు చెప్తున్నాడు, తన కుమారులు చెప్తున్నాడు, ఈ ప్రవక్త ఎక్కడైతే సమాధి చేశారో నేను చనిపోయినప్పుడు కూడా ఇక్కడే సమాధి చేయండి. ఈ ప్రవక్త చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయి, ఈ ప్రవక్త చెప్పినట్టుగా ఇక్కడంతా కూడా జరిగింది అని చెప్పి తన కుమారులకు చెప్పాడు. అయితే రాజుగారిని చూసినట్టయితే ఆ ఊచ చెయ్యి ఎండిపోయిన చెయ్యి మరలా బాగుపడినప్పటికీ బలిపీఠం దగ్గర ప్రకటన చేసిన దైవజనుడు మాట లెక్క చేయక ఇంకా దేవుడికి విరోధంగా ఇంకా పాపం చేస్తూ ఇంకా తనకిష్టమైన వారందరూ కూడా యాజకులుగా ఏర్పాటు చేస్తూ వారిష్టానుసారంగా
దేవుని మహిమపరచిన వాడు లోకాన్ని మహిమపరుస్తూ లోకంలో ఉన్న విధానాలన్నీ కూడా ఇదే దేవుని చిత్తం అని చెప్పేసి, ఇదే దేవునికి ఇష్టం అని చెప్పేసి, ఇదే దేవుడు కోరుకుంటున్నాడని అక్కడ వారు దేవునికి విరోధంగా చేశారు. అది దేవునికి ఇంకా చాలా బాధ కలిగించిందట. అది దేవుడు చాలా కష్టమైందంట. అలాగా ఇంకా పాప కారణంగా ఆ యెరోబాము రాజు మిగిలిపోయాడు. కానీ ప్రవక్త మాత్రం చెప్పాడు. ప్రవక్త దేవుని మాట వింటేనే, దేవుని మాట వినకపోతే మరి యెరోబాము వినలేదు. ఒక ప్రవక్తకే ఉండి పచ్చని చెట్టుకి జరిగితే మరి ఎండిన మాను పరిస్థితి ఏంటి? తీర్పు పొందే దేవుని పిల్లలకే ఎలా జరిగితే మరి దేవుని మాట వినని వారి పరిస్థితి ఏంటి? కొత్త నిబంధనలో ఉన్నాయి కొన్ని మాటలు. అలాగా యెరోబాము తనకు రాజుగా అభిషేకించి, రాజుగా తను నిర్ణయించి 10 మంది వారిని, 10 మంది రాజ్యాలు, 10 మంది గోత్రాలు కూడా ఆయనకి అప్పగించినప్పుడు ఆయన ఇంకెంత నమ్మకంగా ఉండాలి. అయినప్పటికీ ఆ సంఘటన అంతా చూశాడు, సంఘటన అంతా తెలిసింది, సంఘటన అంతా విన్నాడు, అదంతా కూడా ఆయనకి తెలుసు. కానీ దేవుని మాట మాత్రం వినకుండా తన ఇష్టానుసారంగా బ్రతికాడు. దేవుడి మాటలు దీవించి ఆశించను గాక. దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాదేవుడ, గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీకు స్తోత్రం నాయన. కృపగల దేవుడు, దయగల దేవుడు, మహిమాంతుడు, మహాదేవుడు నాయన, మీకు వందనాలు. హృదయకలశంలో కొద్దిసేపు నాయన మీరు మాతో మాట్లాడినందుకు, అయ్యా మీ జ్ఞానవాక్యములు తండ్రి మాకు దయచేసినందుకు, మీ కృపతో వదిలి చేసినందుకు మీ సహాయం. అయ్యా మీ కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందండి. మీ ఆత్మ కార్యం నాయన మనం జరిగించి, దేవదేవుడా, సర్వశక్తిమంతుడ, మహిమాంతుడ, మహాదేవుడా, మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందమని మీ కృపతో వదిలి చేసి సహాయం తెచ్చి నడిపించడం జరిగించి మేలు చేయమని ఆశ్రయించి సహాయం తెచ్చామని కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి. ఆమేన్.